మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. జనసేన పార్టీ రేపు ఏదైతే జరగబోయే తెలంగాణలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని పార్టీల ప్రధానమైన పార్టీలతో పాటు మా యొక్క జనసేన పార్టీ కూడా ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం. ఈరోజే రిజర్వేషన్ ప్రక్రియ కూడా రావడం జరిగింది. మాకున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి బలమైన నియోజకవర్గాలలో దానికి సంబంధించిన మున్సిపాలిటీలలో జనసేన పార్టీ తరఫున పోటీ చేయబోతున్నాం. ఈ పోటీ యొక్క ముఖ్య కారణం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీని నమ్ముకొని పార్టీ శ్రేణులంతా మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకురావడం వల్ల మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలను ఖచ్చితంగా పోటీ చేయాలని వారికి ఒత్తిడి తీసుకురావడంతో వారు ఈ యొక్క పోటీని వారు ఆమోదింపజేసి ఓకే చేయండి అని చెప్పడంతో ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున ఈ పార్లమెంటు వేదికగా జిల్లాల వారీగా బాధ్యత ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నాకు ఈ మెదక్ జిల్లా బాధ్యత ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గంలో ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలకు ధీటుగా జనసేన పార్టీ యొక్క ఉద్దేశం తెలంగాణలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్నటువంటి ఏదైతే కుటుంబ పాలన చేస్తున్నారో మన గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పథకాలు తీసుకొచ్చి ఆ పథకాలు నెరవేర్చకపోవడం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ తెలంగాణ పేరు చెప్పుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత మళ్ళీ దేశ రాజకీయాల్లోకి వెళ్ళినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తర్వాత ప్రజలు అర్థం చేసుకొని తెలంగాణ ప్రజలంతా అంటే మళ్ళీ ఒక చేంజ్ అనేది కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే ప్రభుత్వ పథకాలు వాళ్ళు చెప్పినటువంటి పథకాలు ఎక్కడ కూడా పథకాలను ప్రజలకు అందించే దిశలో ప్రభుత్వం లేదు. చెప్పిన హామీలన్నీ తుంగలో తొక్కి వారు పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరంతా చూస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి అనేదే నాకు తెలిసి భారతదేశంలో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా గుర్తించరు. అలాంటి ఆ పదవికే వెన్నెత్తించినటువంటి వ్యక్తి పార్టీ అధ్యక్షుడు మా పవన్ కళ్యాణ్ గారు. వారు ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఏదే పంచాయతీరాజ్గా మంత్రిగా ఉండి అక్కడ జరుగుతున్నటువంటి జాతీయ స్థాయిలో ఎన్నో ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ప్రజలందరూ ఈ ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తున్నారు. వారి యొక్క రాజకీయం నిజాయితీతో కలిగిన రాజకీయాలు ఇప్పుడున్నటువంటి డబ్బు కుతాంతలో జరుగుతున్న రాజకీయం తెలంగాణలో నడుస్తున్నది. దీనికి మా పార్టీ అధ్యక్షుడు గారు తెలంగాణ అంటే చాలా ఇష్టం. వారికి నా ఇష్టమైన తెలంగాణ నాకు అవసరం ఇప్పుడు ఏపీలో ఉందని వారు అక్కడ చూడడం జరుగుతుంది. రాబోయే ఎన్నికల్లో మా పార్టీ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన పార్టీలకు ధీటుగా తెలంగాణలో కూడా అడుగులు వేయబోతుంది. అందులో ముందుగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాము. తర్వాత గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎం ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. అక్కడ కూడా ప్రధానంగా మేము పోటీ చేసి అక్కడ కూడా గెలిచే దిశలో మా పార్టీ ఉంటుంది. మొన్ననే మీరంతా చూశారు, కొండగట్టులో ఆయన వారాహి పూజ చేసినప్పుడు కూడా ఇక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి, తెలంగాణ అంటే ఆంజనేయ స్వామి ఒక వారికి అపారమైన నమ్మకం. ఆ నమ్మకంలో భాగంగా వారాహి పూజ కూడా కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్లో చేయకుండా ఇక్కడ తెలంగాణలో పూజా కార్యక్రమం నిర్వహించుకొని అక్కడ ఎన్నికల ప్రచారంకి వెళ్ళి అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని టీడీపీ కూటమిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ తర్వాత ఆంజనేయ స్వామి మొక్కు కొరకు రావడం జరిగింది. అక్కడ వచ్చిన అనంతరము అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఏదైతే బోర్డు సభ్యులు కానీ అక్కడ ఉన్న స్థానిక సభ్యులు కానీ అక్కడ ఉన్న అవసరాల నిమిత్తం మాకు ఈ అవసరాలు ఉన్నాయని చెప్తే అక్కడ 35 కోట్ల 19 లక్షలతోటి టీటీడీ తిరుమల దేవస్థానం నుంచి వారు ఫండ్ శాంక్షన్ చేసి మొన్ననే శంకుస్థాపన కూడా రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ఏర్పడి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా కొండగట్టును ఈ రోజు వరకు పట్టించుకున్న దాఖలు లేదు. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రెండు రాష్ట్రాలను రెండు కళ్ళలాగా భావించి ఈరోజు కొండగట్టులోని
వారు మొన్న వచ్చి 35,19,00,000తోటి కార్యక్రమాన్ని చేపట్టి శంకుస్థాపన చేయడానికి మనందరం కూడా తెలుసు. ఈ యొక్క రాజకీయం పరంగా కాదు, తెలుగు రాష్ట్రాలు అంటే వారికి అపారమైన గౌరవంతో 2 రాష్ట్రాలను సమానంగా చూసేటటువంటి వ్యక్తి. భారతదేశం చరిత్రలోనే అలాంటి వ్యక్తి ఎక్కడ నీతి నిజాయితీగా చేసే నాయకుడు ఈరోజు వరకు లేరు. అందరూ అంటే రాజకీయంగా వచ్చి ఒక ఎమ్మెల్యే గెలిచి ఒక ఎంపీ గెలిచి డబ్బులు కూడబెట్టుకొని వారి కుటుంబాలను వాళ్ళ కుటుంబాలను రాజకీయాల్లో తీసుకొస్తారు. కానీ మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఏదైతే వారి సొంత డబ్బును కూడా గతంలో అక్కడ కోట్లాది రూపాయలు అక్కడ ఏపీలో రైతులకు పంచడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా అక్కడ ఇవ్వడం జరిగింది, మనమంతా చూసాము. అందులో భాగమే రాబోయే ఈ ఎన్నికలలో జనసేన పార్టీ ప్రధాన పార్టీలతో పాటు మా ప్రక్రియ ప్రతి ఎన్నికలలో పోటీ చేయబోతుంది. అందులో భాగమే ఈరోజు ఈ సిద్దిపేట నియోజకవర్గంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించి ఇక్కడ స్థానికంగా కూడా మా అభ్యర్థులు నిలబెట్టే దిశలో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.